హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నేడు స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా అయితే ఒక జీవో ద్వారా అయితే మనకి తెలియజేయడం జరిగిందండి. కాకపోతే నేడు పంపిణీ చేయాల్సిన ఈ స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి మరొకసారి వాయిదా పడడం జరిగిందని అయితే మనకి ఒక జీవో ద్వారా అయితే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది, వాయిదా వేస్తున్నట్లయితే. సో ఎందుకు వాయిదా వేశారు, మళ్ళీ ఎప్పుడు తిరిగి పంపిణీ చేసే అవకాశం ఉంది అనేది నేను ఈ వీడియోలో మీకు 1 బై 1 అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. అదేవిధంగా మన ఛానల్లో నిన్నటి రోజున అయితే స్పోర్ట్స్ పింఛన్లు అనేవి ఈరోజు పంపిణీ చేస్తారని ఒక వీడియో చేశాను. సో చాలామంది కూడా కామెంట్లు అడిగారండి, ఖచ్చితంగా ఈరోజు స్పోర్ట్స్ పింఛన్లు అనేవి పంపిణీ చేస్తారని అయితే. సో వాళ్ళ డౌట్ కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే నేను పెట్టే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 2023 నుంచి 2024 మధ్య కాలంలో ఎవరైతే భర్త మరణించిన వాళ్ళు ఉంటారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ వాళ్ళ ప్లేస్లో వాళ్ళ భార్యలకు వితంతువుల పింఛన్ల కింద ఈ పింఛన్లు అనేవి పంపిణీ చేస్తామని చెప్పడం జరిగిందండి. సో ఇవి యాక్చువల్గా అయితే జూన్ 12వ తేదీనే పంపిణీ చేయాల్సి ఉంది. కాకపోతే ఆ రోజున కొన్ని సమావేశాలు ఉండడంతో ఆ రోజు పింఛన్లు అనేవి పంపిణీ అనేది వాయిదా వేయడం జరిగిందండి. సో మళ్ళీ తిరిగి యథావిధిగా ప్రతి నెల పింఛన్లు పంపిణీ చేస్తారు కదా, ఆ పింఛన్లతోనే పంపిణీ చేస్తామనేది చెప్పడం జరిగింది. కాకపోతే మరొకసారి ఈరోజు ఈ స్పోర్ట్స్ పింఛన్లు అనేవి వాయిదా పడడం జరిగిందండి. సో దానికి గల కారణం ఏమిటంటే రీసెంట్గా ప్రభుత్వం అయితే ఒక జీవో ద్వారా అయితే ప్రకటించడం జరిగిందండి. సో ఏంటంటే 2019 నుంచి 2023 మధ్యకాలంలో ఎవరైతే భర్త మరణించిన వాళ్ళు ఉంటారో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటూ వాళ్ళకు కూడా పింఛన్లు అనేవి మంజూరీ చేస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో ప్రకటన ద్వారా అయితే మనకి తెలియజేయడం జరిగింది. సో ఆ పింఛన్లతో పాటు ఈ పింఛన్లు అనేవి కూడా పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2023, 2024 మధ్యకాలంలో ఎవరైతే భర్త మరణించి వాళ్ళ ప్లేస్లో స్త్రీలకు పింఛన్లు కావాలని దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళ ఫైనల్ లిస్ట్ అనేదంతా సచివాలయం సిబ్బంది దగ్గర అయితే ఉందండి. సో వాళ్ళు వచ్చి ఈరోజు పింఛన్లు అనేవి పంపిణీ చేయాలని అయితే అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కాకపోతే పంపిణీలో మార్పు చేస్తూ ఏవైతే 2019 నుంచి 2023 మధ్యకాలంలో మరణించిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళ ప్లేస్లో వాళ్ళకు కూడా వాళ్ళ స్త్రీలకు పింఛన్ ఇవ్వాలనే దానిపై అయితే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనైతే. సో ఆ వెరిఫికేషన్ అనేది కూడా స్టార్ట్ చేసి ఎవరైతే అర్హులుగా ఉంటారో స్పోర్ట్స్ పింఛన్లకి సో వాళ్ళే కూడా ఫైనలిస్ట్ చేసి ఏవైతే ఇప్పుడు ఫైనలిస్ట్ చేస్తున్నారో ఆ ఫైనల్ లిస్ట్ని అదేవిధంగా నెక్స్ట్ వచ్చే ఫైనల్ లిస్ట్ని మొత్తం కలిపి ఒకేసారి పింఛన్లు అనేవి మంజూరీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఇప్పుడు దాదాపు 71,000 మంది పైగా అయితే ఈ పింఛన్లకి అర్హులుగా అయితే ఉన్నారు. జిల్లాల వారీగా లిస్ట్ అనేది కూడా విడుదల చేయడం జరిగిందండి. సో ఇప్పుడు రెండవ విడత కింద 2019 నుంచి 2023 మధ్యకాలంలో ఎవరైతే భర్త మరణించి వాళ్ళ స్త్రీలకు పింఛన్లు కావాలని ఉన్నారో వాళ్ళ లిస్ట్ అనేది కూడా గ్రామ వార్డ్ సచివాలయం దగ్గర అయితే ఉందండి. సో వాళ్ళ ఫైనల్ లిస్ట్ అనేది త్వరలోనే చేస్తారు. ఎలా అంటే గ్రామ వార్డ్ సచివాలయం నుంచి ప్రతి ఒక్కరికి కాల్ అనేది వస్తుందండి. సో వాళ్ళు కాల్ వచ్చిన తర్వాత దరఖాస్తులు అనేవి స్వీకరించుకోవాలి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే పింఛన్లు అనేవి ఈ కొత్త పింఛన్లతో పాటు పంపిణీ చేసే అవకాశం ఉందని కూడా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో రెండు ఒకేసారి ఫైనలిస్ట్ చేసి రెండు ఒకేసారి కూడా పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మీ క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో అందుకే ఈరోజు పంపిణీ చేయాల్సిన స్పోర్ట్స్ పింఛన్లు అనేవి వాయిదా వేయడం జరిగిందండి. సో అదేవిధంగా సెకండ్ పాయింట్ అండి, సో ఇంకొక విధంగా కూడా ఈ స్పోర్ట్స్ పింఛన్లు అనేవి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఏంటంటే ఈ నెల 10వ తేదీ లేదా 15వ తేదీ మధ్యలో ప్రతినిధులతో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతినిధులతో పంపిణీ చేసే ఒక కార్యక్రమం అయితే ఉందండి. సో ఆ కార్యక్రమంలో అయినా సరే ఈ స్పోర్ట్స్ పింఛన్లు అనేవి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ప్రతినిధులంతా ఇంటింటికి వచ్చే ఒక కార్యక్రమం అయితే ఉంటుంది ఈ 10వ తేదీ లేదా 15వ తేదీ ఈ నెలలో అయితే. సో ఆ తేదీల్లో కూడా ఈ స్పోర్ట్స్ పింఛన్లు అనేవి ఇప్పుడు ఏవైతే రెండవ విడత కింద 2019 నుంచి 2023 మధ్యకాలంలో మరణించిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళని కూడా ఫైనలిస్ట్ చేసి ఒకేసారి ఈ రెండు పింఛన్లు అనేవి ఇప్పుడు నేను చెప్పిన ఇంటింటి ప్రతినిధుల కార్యక్రమంలో పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి, ప్రతినిధుల చేతుల మీదుగా అయితే. సో ఈ విధంగా కూడా పింఛన్లు అనేవి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో మొత్తానికైతే ఈరోజు పంపిణీ చేయాల్సిన స్పోర్ట్స్ పింఛన్లు అనేవి వాయిదా వేయడం జరిగింది. సో దానికి గల కారణాలు ఏమిటనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగిందండి. సో ఒకటేంటంటే ఈ నెలలో 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రతినిధులు ఇంటింటికి వచ్చి సర్వేనే చేస్తారు. సో ఆ సర్వేలో అయినా సరే ఈ స్పోర్ట్స్ పింఛన్లు అనేవి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదా సెకండ్ ఆప్షన్ ఏంటంటే
నేను చెప్పినట్లు 2019 నుంచి 2023 వరకు ఏదైతే లబ్ధిదారులు ఉంటారో సో వాటిని కూడా ఫైనల్ లిస్ట్ చేసి ఆ పింఛన్లు, ఈ పింఛన్లు ఒకేసారి పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో మనకు వచ్చిన సమాచారం మేరకు ఈ పింఛన్లనేవి జూలై 10వ తేదీ లేదా 15వ తేదీ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ గనక ఆ డేట్ మిస్ అయినట్లయితే ఇంకా నెక్స్ట్ మంత్‌లోనే అంటే ఆగస్ట్ మంత్‌లో పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే ఈరోజు పంపిణీ చేయాల్సిన స్పోజ్ పింఛన్లనేవి వాయిదా పడడం జరిగింది. సో యథావిధిగా ప్రతి నెలలో పింఛన్లనేవి ఈరోజనేది పంపిణీ చేస్తారండి రాష్ట్ర ప్రభుత్వంలో అయితే. సో ఎవరైతే ప్రతి నెల 1వ తేదీ పింఛన్ పొందుతూ ఉన్నారో సామాజిక పింఛన్లనేవి అవి ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఈరోజు కనుక తీసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ రోజు అంటే 2వ తేదీ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుందండి. సో ఈ సామాజిక పింఛన్లనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 1, 2వ తేదీలో పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి నెలలో కూడా ఈ విధంగా 2 రోజులైతే పింఛన్లనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు పింఛన్లనేవి పొందవచ్చు. సామాజిక పింఛన్లనేవి ఎవరైనా సరే లాస్ట్ మంత్‌లో గనక పింఛన్ తీసుకోకుండా గనక ఉన్నట్లయితే సామాజిక పింఛన్లు ప్రతి నెల పంపిణీ చేసే పింఛన్లు అవి ఈ నెలలో కలిపి 2 పింఛన్లనేవి ఒకేసారి అయితే తీసుకోవచ్చండి. సో ఈ విధంగా కూడా పింఛన్లు పంపిణీ ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే పింఛన్లకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో నెక్స్ట్ ఏదైనా పింఛన్లకు సంబంధించి కన్ఫర్మ్ డేట్ ఎప్పుడు పంపిణీ చేస్తారనేది ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు మరొక వీడియో ద్వారా అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే లేటెస్ట్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అదేవిధంగా వీడియో ఇంతవరకు చూసి లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి లైక్ చేసి వెళ్ళండి. ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.